ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు మూసీ ప్రక్షాళన హైడ్రా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాటలు నాలుగు గోడల మధ్యనే కాకుండా మాటలను ఆచరణ పెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు ఏదైతే హరీష్ రావు గారు ఈరోజు టోటల్ హైడ్రా చేస్తున్నటువంటి కార్యక్రమాలను తప్పుపడుతూ బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఛాలెంజ్ చేయడం అనే దాన్ని నేను ముఖ్యంగా మీకు ఈరోజు ఒక చిన్న వీడియో ద్వారా ఒక వీడియోలో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క హైడ్రా చేస్తున్నటువంటి ఈ రోజున్న హైడ్రా చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు నేను ఒకసారి వినిపించడం జరుగుతుంది. మీరు వినాలే. ఎందుకంటే ఈరోజు మాట్లాడుతున్న హరీష్ రావు గారు ఆ రోజు వారి మామగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్పినటువంటి విషయాలను మీరు చూడాల్సిందిగా చెప్తున్నాను, వినాల్సిందిగా. ఇప్పుడు మీరు విన్నది కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 28,000 కట్టడాలు హైదరాబాద్ నగరంలో నాలాల మీద చెరువులలో ఉన్నాయి. ఇవన్నీ కూల్చేటప్పుడు మీడియా కూడా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే హైదరాబాద్ నగరం మంచి కోసమని చెప్పి ఆ రోజు ఈ మాటలకే ప్రగడపాలకే తప్ప వాస్తవాలు చేయని ముఖ్యమంత్రి గారి గురించి చూపిస్తున్నారు. ఇక్కడ మీరు అసెంబ్లీలో కూడా చూడండి, ఇది అసెంబ్లీ. ఇప్పుడు నేను మీకు రెండు ఆడియోలు వీడియో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్రమ కట్టడాల గురించి అలాగే పర్మిషన్లు లేకుండా కడుతున్నటువంటి భవనాల గురించి ఆ రోజు మాట్లాడిండు. మరి అప్పటి ముఖ్యమంత్రికి ఇప్పటి ముఖ్యమంత్రికి ఉన్న తేడా ఏంటో తెలంగాణ ప్రజలు గమనించాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు 10 నెలలైంది ముఖ్యమంత్రి. ప్రగడబాలు మాటలు 4 గోడల మధ్యనే చర్చలు కాదు, చెప్పింది చేయడమే లక్ష్యం. ఆ రోజు క్షీరసాగర మదనం అమృతం కోసం దేవతలు చేస్తున్నటువంటి క్షీరసాగర మదనంలో ముందు ఆలాహలం
అంటే విషం జిమ్మింది. మరి విషం వచ్చింది కదా అని చెప్పి ఆ రోజు దేవతలు అమృతం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కనుక ఆపి ఉంటే అమృతం అనేదే ఉండేది కాదు దేవతలకు. ఆ రోజు శివుడు విషాన్ని కంఠంలో దాచుకోవడం వల్లనే ఆ రోజు శివుడు తీసుకున్నటువంటి నిర్ణయం వల్లనే దేవతలు మళ్ళీ క్షీరసాగర మదనం చేసి అమృతాన్ని సాధించిర్రు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో హైదరాబాద్ నగరం ఒక లేక్ సిటీగా ఉన్నటువంటి నగరాన్ని తిరిగి చరిత్రలో దాని స్థానాన్ని దాన్ని మిగిలియాలని హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి ప్రజలు ప్రతి సంవత్సరం వానాకాలం సమయంలో ఇల్లులు మునిగి వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు ఖరాబై ప్రతి సంవత్సరం ప్రభుత్వం వైపు ఆర్థిక సహాయం కోసం చూస్తూ మనం ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం హైదరాబాద్ మునిగిపోతుంది. దీనికి ఒక పరిష్కార మార్గం చూపియాలన్న ఆలోచన ప్రజలు ఒక నమ్మకంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది, కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడం జరిగింది. సో హైడ్రా అనేది మన భవిష్యత్, మన భావి యువతరాలు హైదరాబాద్ నగరంలో నివసించాలి. ప్రతి